అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు ఫిబ్రవరి 7, 2024. ఈరోజు న్యూమరాలజీ ప్రకారంగా ఏ రకంగా ఉంటుంది, ఏ ఏ పనుల్లో బాగుంటుంది, ఎవరెవరికి బాగుంటుంది, ఈ యొక్క గ్రహ ప్రభావం ఎలా ఉంటుందనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనకి ఈ యొక్క కేతువు, శనికి సంబంధించిన గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది అందరి మీద, ఎవరి మీదైనా సరే. ముఖ్యంగా ఎవరైతే బర్త్ నెంబర్‌లో గానీ, డెత్ నెంబర్‌లో గానీ 7 గానీ, 8 గానీ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద ఇంకా అధికంగా ఉంటుంది. ఏ డేట్‌లో పుట్టిన వాళ్ళకైనా ఈ యొక్క 7, 8 కాంబినేషన్ డెస్టినీ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా కొంచెం అధికంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఈ యొక్క ఈ డేట్‌లో ఉన్న గొప్ప విషయాలు ఏంటంటే, కేతువు ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆలోచనలు, భావాలు చాలా బాగుంటాయి. అద్భుతంగా వస్తాయన్నమాట మనకి. మనం బాగా మానసికంగా ఎదగటానికి, మనకి ఇన్నర్ క్యారెక్టర్ డెవలప్ కావడానికి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చాలామంది అంటుంటారు, మీతో మీరు గడపండి, మీకోసం మీరు సమయం కేటాయించండి అని చెప్పేసి. అది ఆ రోజు ఈరోజు చాలా బాగుంటుంది. మీకు అవకాశం ఉంటే మీరు ఈరోజు ఒక గంట సేపు మీరు ఎవరితో మాట్లాడకుండా మీ రూమ్‌లో గానీ, మీరు పనిచేసే ఆఫీస్‌లో గానీ, వ్యాపారంలో ఎక్కడున్నా గానీ, ఒక గంట టైం తీసుకొని ఈరోజు మీకోసం మీరు కేటాయించుకోండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, మీ యొక్క ఇన్నర్ క్యారెక్టర్ బాగా డెవలప్ కావడానికి చాలా బాగుంటుంది. మంచి అద్భుతమైన ఆలోచనలు, మంచి థాట్ ప్రాసెస్ థియరీ చాలా బాగుంటుంది. ఉన్నతంగా ఎదగటానికి చాలా బాగుంటుందనమాట. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటానికి చాలా బాగుంటుంది. ఈరోజు మీతో మీరు గడపండి. ఇకపోతే మనకు జనరల్‌గా విషయాలకు వచ్చేసరికి మాత్రం భూములకు సంబంధించిన విషయాలు కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ విషయాలు కూడా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏందంటే రిలేషన్‌కి సంబంధించిన విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం కోపం అధికంగా ఉంటుంది. మనం ఈ కోపం అధికంగా ఉండటానికి, అదుపులో పెట్టుకోవడానికి కూడా మనం అందుకే చెప్తుంది, ఈరోజు మీతో మీరు గడపండి అని చెప్పేసి. మామూలుగా అలా ఒక గంట మీరు కూర్చొని చేసుకుంటున్నా కానీ మిగతా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. లేనప్పుడు ఏముందంటే ఈరోజు మీరు ఎక్కువగా కోపం రావటం, అదుపులో లేకపోవటం, ఎదుటి మనిషితో గొడవలు, తగాదాలు, రిలేషన్స్‌లో విషయాల్లో అంటే సొంత మనుషులు బాగా దగ్గరగా ఉన్న మనుషులు కూడా మనకు ఎప్పుడు వివాదం లేదనుకున్న వాళ్ళతో కూడా మీకు వివాదం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి విషయాల మీద జాగ్రత్తగా ఉంచుకోండి. న్యాయపరమైన చిక్కులు గనుక ఈరోజు ఏదైనా మీరు లాయర్స్ ద్వారా గానీ, మీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఈరోజు వాటిని పరిష్కరించుకోవడానికి కూడా చాలా అద్భుతమైన రోజు. జాగ్రత్తగా మీరు ఒక్క గంట మీతో మీకు సమయం కేటాయించుకుంటే మీ న్యాయపరమైన చిక్కులు కూడా మీకు తెలియపడడానికి ఎక్కువ అవకాశం ఉంది. పోతే మీ రోజు వచ్చేసరికి మీకు ఏదైనా చిన్న చిన్న దోషాలు పోవడానికి ఎవరికైనా ప్రతి ఒక్కరికి నల్ల కుక్కలకు కానీ, నల్ల ఆవులకు కానీ ఈరోజు మీరు కొంచెం ఆహారం అది పెట్టండి. ఇది చాలా బాగుంటుంది. పోతే మనీ ట్రాన్సాక్షన్స్‌కి వచ్చేసరికి మాత్రం ఈరోజు మీరు అవాయిడ్ చేయాల్సిన టైం వచ్చేసరికి మార్నింగ్ 8-9, మధ్యాహ్నం 3-4 ఈ టైంలో మాత్రం మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ప్లస్ మీరు ఎవరు తీసుకునే వాళ్ళు కూడా ఈ టైంలో తీసుకోవద్దు. నోట్ రాయటం గానీ అలాంటివి గానీ ఏం చేయొద్దు. చిన్న విషయం ఏదన్నా డబ్బు గానీ ఈ టైంలో మాత్రం తీసుకోవద్దు. మీరు ఏదైనా డబ్బులు గానీ చెల్లించాల్సి వస్తే మాత్రం, అంటే ఎవరికైనా మీరు ఆల్రెడీ తీసుకున్న రుణం కనుకోండి, మీరు దాన్ని చెల్లించాలనుకుంటే మాత్రం మార్నింగ్ 10-11 ఈ టైంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈవినింగ్ 5-6 ఈ టైంలో కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ టైంలో మీకు ఇవ్వాల్సిన ఎంతో కొంత మీరు డబ్బులు ఇచ్చేసినా కానీ తర్వాత ఫ్యూచర్లో మీరు అప్పులు అనేది చేయకుండా మీరు రుణ విముక్తులు అయిపోతారనమాట. ఈరోజు ముఖ్యంగా మీరు పాటించాల్సింది ఏంటంటే మీతో మీరు గడపటం, మీ ఇన్నర్ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడానికి ఒక గంట సమయం కేటాయించండి. అద్భుతంగా ఉంటుంది. మీ మీ కొత్త క్యారెక్టర్ మీలో తయారైపోతుందనమాట. థ్యాంక్ యూ.